అనకాపల్లి జిల్లా అనకాపల్లి జనసేన పార్టీ పార్లమెంటరీ అధికారి ప్రతినిధి దూలం గోపి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. అందులో భాగంగా స్థానిక గవరపాలెం కొత్త వీధిలో ప్రముఖ సంఘ సేవకులు ఎస్డీ గ్రూప్స్ అధినేత జనసేన నాయకులు కాన్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రాంకి, కూటమి నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం వీరి సమక్షంలో జన్మదిన కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు విచ్చేసి దూలం గోపికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గోపి జన్మదిన సందర్భంగా అక్కడ కాంట్రాక్ట్ శ్రీరామ్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే దూలం గోపి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా బీశెట్టి తిరుమల, కాన్రేగుల సురేష్, జగన్, ఈసు, రామకృష్ణ, కృష్ణ, పవన్ కుమార్ మరియు ఎన్టీఆర్ హాస్పిటల్ సిబ్బంది సమక్షంలో జిల్లా ఎన్టీఆర్ హాస్పిటల్లో శానిటరీ స్టాఫ్ మరియు సెక్యూరిటీ స్టాఫ్కు ఉదయం అల్పాహారం ఇవ్వటం జరిగింది. అనంతరం మధ్యాహ్నం లెప్సర్స్ కాలనీలో సదా ఫౌండేషన్ సభ్యులచే పేదలకి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు కాన్రేగుల శ్రీరామ్ పాల్గొని ఆయన చేతుల మీదుగా భోజనం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించి కూటమి ఎన్నికల్లో బాగా పనిచేసి విజయంలో మంచి పాత్ర పోషించిన దూలం గోపికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఆయన జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించిన కాన్రేగుల శ్రీరామ్ని కూడా ప్రత్యేకంగా అభినందించారు. అలాగే నీతి, నిజాయితీ, దమ్ము, ధైర్యం ఉన్న ఒక నాయకుడు దూలం గోపి అని కొనియాడారు. అలాగే 600 ఎకరాల్లో జరుగుతున్న స్కామ్పై 6 నెలల్లో రీసెర్చ్ చేసి ఒక సామాన్య కార్యకర్తగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడికి తీసుకొచ్చాడు అంటే అది మామూలుగా విషయం కాదని తెలిపారు. అలాగే ఈ మధ్య అనకాపల్లికి వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా తన పేరుతో పిలిచి గోపి హైసైట్ విషయం గురించి అడిగి తెలుసుకుని దానిని వదలొద్దు అని తెలిపారు. అంటే అర్థం చేసుకోండి, పార్టీ అధిష్టానం దృష్టిలో గోపి ఉన్నాడని అర్థమని తెలిపారు. గోపి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రానున్న రోజుల్లో ఉన్నత పదవులు అందుకోవాలని మనసారా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు శ్రీరామ్, యువసేన సభ్యులు, దూలం గోపి, సేన, సదా ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మల్లేశ్వరివే మధురాసల పల్లకివే, పంచాచరివే మధురాసల పల్లకివే, తెనవెనువో తెనటిగవో తెలియదెలాలనా, వెనెలనువో వెనుమంటవో నాకే తెలుసుకోనా, భజన నాలికవో చురకత్తుల చూపే మలికవో, కోరికల పసి మాలికవే చుర కత్తుల చూపులున్నా, నికల్ల నింగిలో పునాల పొంగులో వెలేల తారకలే జలకమాడుతున్నావో, నలోని కోరికలే మునిగి తేలుతున్నావో, ఎన్నేసి మెలికలో ఎరవేసి నన్నిలా ఏవైపు చూపు తిప్ప నీక చంపుతున్నదే, నిదురలో ఉదయం ఎదురయ్యే సమయం, చిగురు పెదవి చిలిపి స్వరమ తెలపవే సౌందర్యమా, నైబెండు నెవాద సదన రాజా ఎవరంటే యమా గురువా. ధన్యవాదాలు. అయితే ఈరోజు మీ అందరూ చూపిస్తున్నటువంటి అభిమానానికి పాత్రుడైనటువంటి ఈ యొక్క మన మిత్రుడు చాలా చిన్నవాడైనప్పటికీ మీ అందరికీ తలలో నాలుకలా మారిపోయి జనసేన అంటే అనకాపల్లిలో చెప్పుకోదగ్గటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అటువంటి వ్యక్తి అయినటువంటి దూలం గోపికి మరొక్కసారి హృదయపూర్వకంగా జన్మదిన వేడుకలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ విషయంలో చెప్పుకోవాలంటే ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఏమిటంటే ఇది దూలం గోపి జన్మదిన వేడుకల సందర్భంగా మీరు అందరూ ఇచ్చేశారు, అంతా బాగుంది, చక్కగానే ఉంది. భోజనాలు చేయకుండా వెళ్తే మాత్రం కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నిజంగా మీ అందరి ఆనందం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మరి
నాకు బాగా మాట్లాడే వాళ్ళు అంటే చాలా ఇష్టం. అలా చూస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానివ్వండి, ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కానివ్వండి, కొనిచేటి రోసయ్య గారు కానివ్వండి, కొనతాల రామకృష్ణ గారు కానివ్వండి, మన దూలం గోపి గారు కానివ్వండి, ఇలా అందరూ కూడా అత్యద్భుతంగా మాట్లాడే వక్తలు. మరి ఇలా మాట్లాడే మాటలు మనం నేర్చుకొని మరింత అద్భుతంగా మనందరం కూడా ముందుకెళ్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే గోపి గారు మీరు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఏది ఏమైనప్పటికీ ఏ రోజు అందరికి తెలిసిన విషయం ఏంటంటే మన నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈ రోజే, అలాగే మరి దేశ నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన వేడుకలు ఈ రోజే. అది మనందరం చాలా గర్వపడే చెప్పుకోదగినటువంటి మన వ్యక్తి మన ఎవరో కాదు దూలం గోపి, మనందరి అభిమాన నాయకుడు. మరి గోపి జన్మదిన వేడుకలు అంటే అది ఒక అనితర సాధ్యమైనటువంటి ఒక అద్భుతమైన వేడుక. ఆ వేడుకకి తరలి చేసిన మీ అందరికీ కూడా ఏమిరా అందరూ చూస్తారు. ఇవి అందరూ వచ్చినారు కదా, కేక్ కట్ చేసినారు కదా, అందరూ తిన్నారా? భోజనాన్ని కూడా గండిగా తిని ఇలాగే పాడి 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 మీ అభిమానానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రామయ్య ఆదుకునే ప్రభువయ్యా మా రామ్కి అన్నయ్య, చేయూతనిచ్చేవాడయ్యా మా చిన్ని అన్నయ్య, కోకెలు తీర్చేవాడయ్యా గొల్లబాబు మామయ్య. సరదా మరి కూటమి ఎన్నికల్లో బాగా పనిచేశాడు. రామ్కి కానీ రామకృష్ణ గారికి కానీ అందరికీ కూడా చేదోడవాదారిగా ఉంది. మరి కొంత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా వీళ్ళందరినీ నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఈ పుట్టినరోజు వేడుకల్ని మా శ్రీరామ్ బాధ్యత తీసుకొని గోపి బర్త్డేని బాగా చెయ్యాలి అని చెప్పి అందరినీ ప్రత్యేకంగా మొన్న ఇన్వైట్ చేసి తన గోపి మీద ఎంత ప్రేమ అన్నది ఈవేళ శ్రీరాము ఈ వేదిక ద్వారా మనకు చూపించాడు. ముఖ్యంగా మనందరూ కూడా శ్రీరామ్ కూడా అభినందించాలి. ఎందుకంటే స్నేహితుడని చెప్పడం కాదు, స్నేహితుడికి సమయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు నిలబడినవాడే నిజమైన స్నేహితుడు. అందులో మరి ఇవాళ శ్రీరాము అన్ని విషయాల్లో కూడా గోపిని ప్రోత్సహించినందుకు శ్రీరాము కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యే కొంతల రామకృష్ణ గారు, మన గోవింద్ గారు అందరి ప్రోత్సాహంతో, రామ్కి గారి ప్రోత్సాహంతో గోపికి ఈ కూటమి ప్రభుత్వంలో మంచి ఉన్నతమైన పదవి రావాలని మనస్ఫూర్తిగా గోపికి జన్మదిన శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై కూటమి. వేదిక మీద ఉన్న పెద్దలందరూ, అలాగే ఇక్కడ వచ్చిన జన సైనికులకి, అలాగే కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తమ్ముడు దూలం గోపికి నా జన్మదిన శుభాకాంక్షలు. గోపి ఎలక్షన్ లో ఎలా కష్టపడ్డాడో మీ అందరికి తెలుసు. నా ఫస్ట్ నుండి జనసైనికుడు ఎవరైతే ఉన్నారో అని వీళ్ళకి హెల్ప్ చేయాలని, ఇప్పుడు చాలా కష్టపడాలని అంటాడు. పేద కుటుంబంగానే అయినా పార్టీ తరపున నిలబడి చేశాడు, ఈయనకి హెల్ప్ చేయాలని చెప్తాడు. కానీ ఏ రోజు కూడా ఇప్పటి వరకు నాకు ఇది చేయండి అని ఏ రోజు కూడా అడగలేదు. జనసేన పాత కార్యకర్తలు అందరినీ కూడా మనం చేయాలి, పార్టీ గురించి ఎంత తపన పడతాడో నాకు తెలుసు. ముందు మరిన్ని మంచి పదవితో రామకృష్ణ గారి దగ్గర చేయడం అంటే చాలా కష్టం. ఇతర ఏమో మాకు తెలియదు, కానీ కొంతల రామకృష్ణ గారు చేయడం అంటే కత్తి మీద సాగులాడుతుంది. తమ్ముడు రామకృష్ణ గారి దగ్గరికి చేరుకున్నాడు. ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టు పాత 5 సంవత్సరాల స్కాముల్లో మొట్టమొదటి గోపికి నేను ఫ్యాన్ అయ్యిందే ఆ విస్సన్నపేట వీడియో బయట యూట్యూబ్లో చూసి. ఇప్పటికీ అందరూ చూడండి, ఇలాంటి నాయకుడు అనకాపల్లిలో ఇక్కడ ఉండిపోయాడు అనిపిస్తుంది. అంత పేరు నిజాయితీ ఉన్న ఆ స్పీచ్ చూస్తే ఎన్నెళ్ళు నువ్వు దీని మీద కష్టపడ్డావని అడిగాను నేను. అని 6 నెలలు రీసెర్చ్ చేశానని చెప్పాడు. ఒక ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ కూడా మాట్లాడలేరు. 600 ఎకరాలు ఒక సామాన్య కార్యకర్త పార్టీ ప్రెసిడెంట్ నా సైట్ వరకు తీసుకొచ్చాడంటే అది చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. మొన్న మనోహర్ గారు అనకాపల్లి వచ్చినప్పుడు ఏం గోపి ఆ సైట్ ఏంటైంది, అది వదలవద్దని చెప్పారు పేరు పెట్టి. అంటే పార్టీ అధిష్టానం దృష్టిలో ఆయన ఉన్నాడు, రామకృష్ణ గారి దృష్టిలో ఉన్నారు. త్వరలో తమ్ముడు మరింత పదవులోకి రాలి, విస్సన్నపేట కాదు ఇంకా తన దగ్గర ఇంకా ఫైల్స్ ఉన్నాయి. తన ఇంటి పేరులో 2 అక్షరాలతో తీరుస్తాడు 2 ఫైల్స్.
ఇంకా చాలా ఉన్నాయి. ఏది ఉందండి, లాస్ట్ 5 సంవత్సరాల్లో జరిగినవన్నీ కూడా తీస్తాడు. అన్ని ఫైల్స్ ఉన్నాయి లాస్ట్ 5 yearsది. బ్యూరో తీస్తే అన్ని అనిమే పడతాయి, అన్ని ఫైల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనం రిటైర్డ్ ఎంఆర్ఓతో అన్నీ కూడా చేయించి దగ్గరుండి చేయించాలి. మిత్రులు ఎందాక చెప్పారు పవన్ కళ్యాణ్ గారి డైలాగులు, 2 డైలాగులు గోపికి వర్తిస్తాయని. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటి గోపికి వర్తిస్తుంది, మనల్ని ఎవడరా ఆపేది. తమ్ముడు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. కొంతాల రామకృష్ణ గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి దీవెనలతో నువ్వు మంచి పొజిషన్లో రావాలి. నీలాంటి మంచి వక్త అనకాపల్లిలో ఉంటాడని నిజంగా చెప్తున్నాను. నీ అంత మంచి వక్త కరెక్ట్గా ఇక్కడ నుండి మీరు ఇంతకుముందు చూసిన దూరం గోపి వేరు. కొనతాల రామకృష్ణ గారి శిష్యుడిగా రేపు ఇంకో గోపి కనబడతాడు. రామకృష్ణ గారి శిష్యులకి రామకృష్ణ గారు ఏ స్టేజ్ లో పెట్టారో మీ అందరికీ తెలుసు. అలా స్టేజ్ లో నువ్వు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే బ్రదర్ శ్రీరామ్ గురించి మా సురేంద్ర బాబు గారు చెప్పారు. నిజంగా తన కింద ఉన్న చేత బాగా చేయించుకోవాలని పైన ఉన్నాం అనుకుంటారు, కానీ ఒక తమ్ముడు ఒక అన్నీకి ఎలా చేస్తాడు అలాగా ఆయన ఎప్పుడు కూడా ఆయన తోడ్పాట్లు అయ్యి నిజంగా ఎందుకంటే ఒకసారి మనం చేయించాలనుకుంటారు, కానీ తను తమ్ముళ్ళ గుర్తించి తనలో ఉన్న టాలెంట్కి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. మేము ఏర్పాటు చేద్దాం అనుకున్నాం, కానీ లేదు శ్రీరామ్ గారు యాక్ట్ చేసి తమ్ముడు చెప్పాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తమ్ముడు గాడ్ బ్లెస్ యూ. వేడుకలు జరుపుకుంటున్న అనకాపల్లి సుభాష్ చంద్రబోస్ దోలం గోపికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఎందుకు అనకాపల్లి సుభాష్ చంద్రబోస్ అన్నానంటే, దేశం కోసం పోరాడిన ఆ సుభాష్ చంద్రబోస్ పుట్టింది కూడా ఈరోజే. అలాగే మన అనకాపల్లిని జనసేన పార్టీని ఒక యుద్ధ వీరుడిగా నిలపడానికి అశేష కృషి చేసినటువంటి మా మిత్రుడు శ్రేయోభిలాషి మన అనకాపల్లి జనసేన పార్టీ అధికార ప్రతినిధి దోలం గోపి గారు పుట్టింది కూడా ఈరోజే. మరి దోలం గోపి వయసు అయితే 30, ఆలోచన అయితే 60. మరి అంటే ఇప్పటికే పెద్దలందరూ చెప్పారు చాలా విషయాలు. నాకు కూడా గోపిలో నచ్చిన విషయాలు ఏంటంటే, ఏ విషయం మీదైనా అనర్గళంగా మాట్లాడుతూ ఆ యొక్క విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎంత మాట్లాడాలి ఎంత మాట్లాడకూడదు అంటే అదేదో టెంపో ఉంటుంది అనుకుంటాను. బహుశా ఆ టెంపోని మాలాంటి వాళ్ళు ఎవరు పట్టుకోలేము. మరి ఆ టెంపోకి నేను దోలం గోపికి ఒక విధంగా అభిమానిని. వయసులో చిన్నవాడైనా కూడా ఆయనకి నేను ఆ విషయంలో ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. చాలా మంచి, చాలా ఉన్నతంగా మా గోపి ఎదగాలని అంటే నేను చెప్పలేకపోతున్నాను. నాకు ఈ మాటలు అయితే మాట్లాడడం రాదు. అనుకుంటే ఎంత పని నేను చేయమంటే చేస్తాను, కానీ మరి స్టేజ్ మీద మాట్లాడడం అంటే నాకు కొంచెం కష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమి సంపాదించుకోకపోయినా ఇంతమంది మనుషులు సంపాదించుకోవడం, దీనికి నిజంగా నేను చాలా 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 గర్వపడతాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక జనసేన అనే పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. అలాగే ఈ 2024 ఎన్నికల్లో కూటమి నాయకత్వం ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చింది. అలాగే కొనతాల రామకృష్ణ గారు ఒక కుటుంబంతో పాటు 2 అన్నీళ్ళు ఇచ్చారు. నిజంగా నాకు అన్నీళ్ళు లేని లోటుని ఆ 2 అన్నీళ్ళు కూడా నాకు తీరుస్తున్నారు. అలాగే దేవుడు భగవంతుడు ఒక ఆత్మబంధువుని ఇచ్చారు, అది కాండ్రేయులు శ్రీరామ్ గారు. ఏ నిమిషమైనా ఆయన మా పక్కన ఉంటారు. అలాగే గత 18 ఏళ్ళుగా ఒక విడదీరాని అనుబంధాన్ని ఇచ్చారు, అది మా మిత్రులు జగన్, యూసు, అలాగే ఏమీ లేని స్టేజ్ నుంచి ఈ రోజు వరకు ఏమీ ఆశించకుండా నాతో పాటు మా కుర్రోళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళకి కూడా చాలా 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 ధన్యవాదాలు. ఇన్ని నాకు ఇచ్చిన ఆ భగవంతుడికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ వమ్ము చేయను. ఈరోజు ఈ వేదిక మీద నుంచి మాటిస్తున్నాను. రామకృష్ణ గారి మనస్తత్వం మీ అందరికీ తెలుసు. ఆయన మనస్తత్వానికి కానీ, ఆయన నాయకత్వానికి కానీ, కూటమికి కానీ, జనసేనకు కానీ ఎటువంటి చెడ్డ పేరు రాకుండా నేను నడుచుకుంటాను. ఏ రోజు కూడా నా మీద మీ అందరూ పెట్టిన నమ్మకాన్ని ఏ రోజు వమ్ము చేయను. ఖచ్చితంగా
ఎదిగే ప్రతి మెట్టు కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని కోరుకుంటూ మా కుర్రోళ్ళందరినీ వారిని కూడా ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టే విధంగా నేనుంటూ ఈరోజు చాలా మంది మాట్లాడారు. వాళ్ళందరికీ ముందుగా నా ధన్యవాదాలు. ఎందుకంటే గత 13 ఏళ్ళుగా నేను జర్నీ చేస్తాను. నేను విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పటి నుంచి నన్ను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ, మీడియా రంగంలో ఉన్నప్పటికీ ఒక తమ్ముడుగా నన్ను భావించి ఎప్పటికప్పుడు ఒక విషయాన్ని, తమ్ముడు నువ్వు ఇది ఇలా హ్యాండిల్ చేయాలి, దీని ఎక్కడి వరకు ఉండాలని చెప్పని ఎప్పటికప్పుడు నన్ను గైడ్ చేస్తున్నటువంటి ప్రసాదాన్ని నిజంగా నేను నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే మన వెల్ఫిషర్స్ ఉండడం అనేది మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే మరి ఎవడు ఎలా పోతే ఏంటి అనుకునే రోజుల్లో పలానా వ్యక్తి కోసం మనం ఆలోచించాలనే మనస్తత్వంతో ఉండే ప్రసాదాన్ని నిజంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలని. అలాగే జనసేనకు కూడా ముఖ్యంగా అన్ని చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. అది మీడియా రంగంలో ఏ విధంగా చేశారనేది మాకే తెలుసు, అది రామకేణి గారికి కూడా తెలుసు. అన్నికి హృదయపూర్వక ధన్యవాదాలు.